నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు అందరికీ ఎక్కడ లేని హడావిడి. ఎందుకంటే ఈ రోజు దాటితే న్యూ ఇయర్. అర్ధరాత్రి 12 గంటలకే కొత్త ఏడాది స్టార్ట్ అవుతుందని పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషంగా చెప్పుకుంటారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు, అభ్యంతరాలు లేవు. కానీ ఇది మన న్యూ ఇయర్ కానే కాదు. అయినప్పటికీ ఎంజాయ్ అని తాగి తిరిగే వాళ్ళ కథ వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నది గ్రెగరియన్ క్యాలెండర్, భారత కాలమానం కాదు. ఎందుకంటే అది ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ ఈ ఆంగ్ల క్యాలెండర్ ఆ నేచర్కు పూర్తిగా విరుద్ధం. భారతీయ కాలమానం ప్రకారం రోజు అనేది సూర్యోదయంతో మొదలవుతుంది. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి మరుసటి రోజు తెల్లవారు వరకు. కానీ గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రితో రోజు మొదలై తిరిగి అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే ఈ సృష్టిలో ఏ ప్రాణి అయినా సరే తెల్లవారుజామునే నిద్రలేస్తుంది. పక్షుల కిలకిల రావాలు, విరబూసే పువ్వులతో పాటు మనుషులంతా కూడా ఉదయాన్నే నిద్రలేచి తమ రెగ్యులర్ పనులను చేసుకుంటారు. ఇవన్నీ ప్రకృతి నియమాల ప్రకారం కొనసాగుతాయి. కానీ గ్రెగరియన్ క్యాలెండర్ను బట్టి అర్ధరాత్రి జరగదు కదా. అంతెందుకు, మన ఆలయాలలో పూజలు తెల్లవారుజామునే చేస్తాం. కానీ అర్ధరాత్రి ఎందుకు చేయం? మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నాం. గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా? లేదు కదా. ఇక మనకు అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం మొదలవుతుంది. సూర్యమానమైన, చంద్రమానమైన, గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది. అంతేకాని జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు. రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగరియన్ క్యాలెండర్లో అనేక మార్పులు వచ్చాయి. యూరప్ దేశాల వలస పాలనతో ప్రపంచ దేశాలన్నిటిపైన బలవంతాన రుద్దబడింది ఈ విషయం. ఇక ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది. కాగా భారతీయ క్యాలెండర్ ఋషులతో తయారు చేయబడింది. ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి మహాజ్ఞానులు దీన్ని పరిశోధించి తయారు చేశారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో వారం వర్జంతో సహా చెప్పగలిగారు. ఈ క్రమంలోనే ప్రకృతికి అనుగుణంగా వసంత ఋతువు చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం వసంత ఋతువు మేషరాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని ఉగాదిగా చేస్తారు. మొత్తంగా స్పష్టమైన కాలగణన ఉన్నటువంటి భారతీయ కాలమానమే మనకు ప్రపంచానికి ఆదర్శం. దీన్ని బట్టి మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే. అంతేకాని జనవరి 1న జరుపుకోవాలనే నియమం లేదు, అవసరం కూడా లేదు. కాకపోతే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రెగరియన్ క్యాలెండర్ను అనుసరిస్తున్నాయి. కాబట్టి మనం క్యాలెండర్ మార్పుగా దీన్ని భావించాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.